ప్రజాస్వామ్యంలో 100కి 100 మంది ఓటర్లు ఓటేస్తేనే నిజమైనటువంటి ప్రభుత్వం, అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. అది 100కి 70 మంది, 60 మంది, 55 మంది, 80 మంది వాళ్ళలో సగం మంది ఎన్నుకునేటువంటి ప్రభుత్వం అసలు అదేం ప్రభుత్వం? ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 40 మంది చేత ఎన్నుకోబడింది, నాట్ ఈవెన్ 50%. అది ఏం ప్రజాస్వామ్యం? ఇదేనా అంబేద్కర్ గారికి మీరు ప్రతిరోజు అర్పించే నివాళి? అంబేద్కర్ విగ్రహాలు పెట్టక్కర్లేదు, అంబేద్కర్ ఫోటోలు పెట్టుకోక్కర్లేదు. ఆయన చెప్పినటువంటి మాటల్ని మీరు ఎవరైతే తప్పుతున్నారో వాళ్ళని బుద్ధి చెప్పండి. అప్పుడు అంబేద్కర్ ఆశయాలు చక్కగా జీవితాంతం ఎప్పుడు స్వచ్ఛంగా అలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఏ ప్రభుత్వంలో పేదవాడు బాగుపడ్డాడు? పేదవాడి పేరు చెప్పకుండా, రైతు పేరు చెప్పకుండా ఏ పార్టీ ఎలక్షన్కి వెళ్ళింది? అండ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ రైతు బాగుపడ్డాడు, ఏ దళితుడు బాగుపడ్డాడు, ఏ పేదవాడు బాగుపడ్డాడు, ఏ మైనారిటీ వాళ్ళు బాగుపడ్డారు? వీళ్ళ పేరు లేకుండా ఎలక్షన్కి వెళ్ళినటువంటి ఒక్క ఎలక్షన్ చూపించండి, ఒక్క రాజకీయ పార్టీని చూపించండి. కానీ నిజంగా ప్రజాప్రభుత్వం వస్తే, అంటే సామాన్యుడు అధికారంలోకి వస్తే రైతు రాజు అవుతాడు. నిజంగా ప్రతి ఒక్కడికి ఉద్యోగం వస్తుంది. గవర్నమెంట్ వేసే బిచ్చం తీసుకోవాల్సిన అవసరం రాదు. 2000 రూపాయల పెన్షను, 3000 రూపాయల పెన్షను, 1500 రూపాయల పెన్షను, ఇలా బిచ్చం తీసుకోవాల్సిన అవసరం రాదు. ఒక కుటుంబం నిలబడాలంటే కనీసం అంటే 25,000 నుంచి 30,000 దాకా అవసరం. అమ్మా నాన్న, 2 పిల్లలు, ఆ పిల్లలు చదువుకోవాలి, అమ్మ నాన్న వీళ్ళ జీవితం సాఫీగా సాగాలి అంటే కనిష్టంగా 25,000 నుంచి 30,000 రూపాయలు రావాలి. అప్పు ఉండకూడదు. అప్పుడే వాళ్ళ సంసారం బాగుంటుంది, వాళ్ళ జీవితాలు బాగున్నట్లు లెక్క.